హలో అందరికి ఈ రోజు వచ్చేసి అవర్ అన్రిటర్న్ సో ఎపిసోడ్ 17 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింగింగ్ తో వాళ్ళ సీనియర్ ఇద్దరు షవర్ చేస్తూ సీనియర్ సీసీ బ్రేకప్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. లింగింగ్ తో అడుగుతుంది సీనియర్ ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సీసీ అబద్ధం చెప్తుందని అనుకోవట్లేదా అని. అప్పుడు సీనియర్ అంటది లేదు తను అలా చెప్పిందే కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు ముందు వేరే రిలేషన్ లో వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూ కాకుండా ఉంటుంది. ఇంకా ఈ రోజు బ్రేకప్ చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అట్లాంటప్పుడు ఇలానే మెయింటైన్ చేయాలి అని చెప్తుంది. అప్పుడు లింగింగ్ తో అంటది అందరు అలా ఉండరు, ట్రూ లవ్ కూడా ఉంటుంది అంటది. అప్పుడు సీనియర్ అంటది ట్రూ లవ్ అంటే మీ పేరెంట్స్ అనే విషయం అయితే చెప్పకు, ఆ జనరేషన్ ఈ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తుంది లింగింగ్ తో తోటి. ఇంకా షవర్ చేసి వచ్చిన తర్వాత లింగింగ్ తో సీనియర్ ని అడుగుతా ఉంటది మీరు కూడా ఎవరినో ఒకరిని లవ్ చేసి ఉంటారు కదా అని చెప్పేసి అని. అప్పుడు సీనియర్ అంటది అవును నేను ఒకరిని లైక్ చేసినాను, కానీ వాళ్ళకి ఇప్పుడైతే పెళ్ళైపోయింది, 13 years ఏజ్ గ్యాప్ ఉండే మా ఇద్దరికి అని చెప్తుంది. అది విని లింగింగ్ అయితే షాక్ అయిపోతుంది. సీనియర్ అతనికి ఇప్పుడు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు, ఇంకెక్కువ ఆలోచించాలని అయితే అనుకోవట్లేను, ఇంకా అతను మాత్రం చాలా చాలా బాగుంటుండే, చూడ్డానికి చాలా క్యూట్, చాలా మంచోడు అనేసి అని చెప్తుంది. లింగింగ్ తో మరి అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు మీరెలా అతను లైక్ చేసి అని అడుగుతుంది. ఇంకా లింగింగ్ తో చెప్తుంది నాకు కూడా ఒక అతని మీద క్రష్ ఉంటుంది, అతను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒకే దగ్గర పెరిగినాం కూడా, నువ్వు ఇప్పుడు ఏవేవైతే నువ్వు చెప్పినావో సేమ్ ఫీలింగ్స్ నాకు కూడా అతని పైన ఉండే అని చెప్తుంది. అప్పుడు సీనియర్ చెప్తుంది నేను లవ్ చేసిన అతను సెలబ్రిటీ అని చెప్తుంది. ఇంకా చెప్పి ఇంకా సీనియర్ నవ్వుతా ఉంటది. విని లింగింగ్ తో చాలా కోపం వస్తుంది, నువ్వు చాలా పెద్ద లాయర్వి అని సీనియర్ అంటా ఉంటది. సీనియర్ ఏమో అతను ఎవరు చెప్పొచ్చు కదా అనేసి అని అడుగుతా ఉంటది. లింగింగ్ ఏమో నేనేం చెప్పా అనేసి అని ఇంకా కామెంట్ అయిపోతుంది. అలా ఇంకిద్దరు కొంచెం సేపు అయితే నవ్వుకుంటారు. ఇంకా లింగింగ్ తో మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు క్యాక్సీకి మెసేజ్ చేస్తా ఉంటది ఇప్పుడు ఈ అడల్ట్ వరల్డ్ ఉంది కదా నాకు ఇది అస్సలు నచ్చట్లేదు, నువ్వు ఆల్రెడీ అడల్ట్ వరల్డ్ లోకి వెళ్ళిపోయినావు కాబట్టి నాకు నువ్వు దొరకట్లేవా అనేసి అని మెసేజ్ అయితే ఇస్తుంది క్యాక్సీకి. ఇంకా నెక్స్ట్ డే లింగింగ్ తో అయితే లైబ్రరీకి బుక్స్ ఏమేమి కలెక్ట్ చేసుకోవాలని చూస్తా ఉంటది. అంతలో పక్కన తనకి ఒక ర్యాక్ లో లెటర్ అయితే కనపడుతుంది. ఆ లెటర్ చూసి సడన్ గా తనైతే ఏమన్నా క్యాక్సీ వచ్చిందా అని చెప్పేసి అని ఒక సెకండ్ అయితే షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే చుట్టూ వెతుకుతా ఉంటది. అలా లైబ్రరీ అయితే మొత్తం తిరుగుతా ఉంటది. అంతలోపు తనకైతే యూక్యో అయితే ఎదురవుతాడు. ఇంకా తను క్యాక్సీ కాదని చెప్పేసి అని అప్సెట్ అవుతుంది. ఎందుకు ఇలా చేసినావు అనేసి అని అంటది యూక్యోని. లింగింగ్ తో అయితే డైరెక్ట్ వచ్చి మాట్లాడితే సరిపోతుంది కదా, నాతో ఎందుకు ఇలా ఆడుతున్నావు అని అంటది. ఇద్దరు కలిసి సైడ్ కి ఇలా వచ్చి మాట్లాడుకుంటా ఉంటారు. యూక్యోని ఎందుకు వచ్చినాం అనేసి అని అంటది. అప్పుడు యూక్యో అంటాడు ఏదో మీ కాలేజ్ క్యాంపస్ చూద్దామని చెప్పి వచ్చినాను, మీ క్యాంపస్ చాలా బాగుంది, బయట ర్యాట్ స్ట్రీట్ డాగ్స్ అన్ని ఉన్నాయి, ఇంకా చూస్తున్నా ఇక్కడ ఒక పిగ్ కూడా చదువుతుంది లైబ్రరీలో అని అంటాడు. అది విని లింగింగ్ తో కోపంగా చూస్తా ఉంటది. అప్పుడు యూక్యో అంటాడు నీకైతే నేను బబుల్ టీ ఇద్దామని వచ్చినాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చాలా షార్ట్ ఉన్నావు, సో తాగితే అన్న కొంచెం ఇంకా హైట్ పెరుగుతావు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటే బబుల్ టీకి హైట్ కి అసలు సంబంధం లేదని చెప్తుంది. ఇంకా అప్పుడు యూక్యో అంటాడు యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, క్యాక్సీ వాళ్ళ మమ్మీ నెంబర్ దొరికింది, తనకైతే నేను కాల్ చేసినాను, సో అదే నెంబర్ నీకు కూడా ఇద్దామని చెప్పేసి అని ఇక్కడ దాకా వచ్చినా అని చెప్తాడు. ఇప్పుడు దీనికి నువ్వైతే నాకు థ్యాంక్స్ అయితే చెప్పకు, ఎందుకంటే క్యాక్సీ నీకే కాదు నాకు కూడా ఫ్రెండ్, అది తెలుసుకోవడానికే నేను వాళ్ళ మదర్ కి అయితే కాంటాక్ట్ చేసినాను, కానీ వాళ్ళ మదర్ తో కూడా క్యాక్సీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడట్లేడంట అని చెప్తాడు. అప్పుడు లింగింగ్ తో అంటది ఇంతకుముందు క్యాక్సీని ఎప్పుడైనా చూడాలి అని అనుకుంటే వాళ్ళ ఇంటికో లేదంటే ఒలింపియాడ్ దగ్గరకు వెళ్తే సరిపోయేది, కానీ అది ఇప్పుడు నేను క్యాక్సీని చూడాలి అని అనుకుంటే వరల్డ్ మ్యాప్ మొత్తం చూడాల్సి వస్తుంది అని చెప్తుంది. అలా ఇంకా వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటే ఇంకా బయటికి అయితే వచ్చేస్తారు. ఇంకా యూక్యోని కాలేజ్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంది. లింగింగ్ తో పర్లేదు బానే ఉంది, అలవాటు అయిపోయారు, సీనియర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈజీ అయిందంటది. అందులో పక్కడికి సీనియర్ కూడా వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్ళినావు నువ్వు అని అంటే ఇతను ఎవరు అని అంటే ఇతను నా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్, ఇతను కలవడానికి అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చింది, సో అతన్ని మాట్లాడుతున్నా అని చెప్తుంది. సీనియర్ ఏమో అతను చూసి హాయ్ అని అయితే చెప్తుంది. ఇంకా లింగింగ్ తో దగ్గరికి వెళ్ళి ఇతనే కదా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే లింగింగ్ తో ఉన్న చిన్నప్పటి ఫ్రెండ్, ఇంటి దగ్గర ఫ్రెండ్ అనే చెప్తుంది చాలా క్యాజువల్ గా. సీనియర్ ఏమో యూక్యోని అలానే చూస్తూ ఉండిపోతుంది. యూక్యో ఏమో ఎందుకు అలా చూస్తున్నావు అనేసి అని అంటాడు సీనియర్ ని. సీనియర్ ఏమో ఏం మాట్లాడకుండా నవ్వి లింగింగ్ తోని హాస్టల్ అయితే తీసుకొచ్చి రూమ్ లో ఒక మిడిల్ లో చైర్ అయితే వేసి ఈ రోజు మన హాస్టల్ కోర్ట్ సెషన్ అయితే నడుస్తుంది, నువ్వే కూర్చోాలి లింగింగ్ తో, ఇంకా చెప్పండి నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ రోజు ఇక్కడికైతే వచ్చింది, ఖచ్చితంగా నువ్వు మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వేమో ఆ రోజు కలవలే మేము బ్రేకప్ అయిపోయినాం అన్నట్టు చెప్పినావు అని చెప్తా ఉంటది. అంతలోపు ఇంకో సీనియర్ అయితే వచ్చి నేను తొందరగా డ్రింక్స్ అరేంజ్ చేస్తాను, అందరు రెడీ అయిపోండి, ఇంకా తను మనకి ఇప్పుడు ఆన్సర్ చేయాలి అని చెప్తుంది. ఇంకా సీనియర్ ఏమో మాకు తెలియకుండా నువ్వు ఇంకొక అబ్బాయితో కూడా మాట్లాడుతున్నావు, మాకు నువ్వు ఇంకా చెప్పాలి ఇవన్నీ రీజన్స్ అనేసి అంటారు. అప్పుడు లింగింగ్ తో అంటది మీరు అనుకుంటున్నట్టు నేనేం చేయట్లేను, అతను మీరు అనుకుంటున్నట్టు నా బాయ్ ఫ్రెండ్ కాదు, అతను జస్ట్ నా ఫ్రెండ్ అని అంటది. సీనియర్ ఏమో ఇంకా చాలా ఇంకా నువ్వు చెప్పాల్సిందే అని చెప్తారు. సరే అయితే ఇంకా లింగింగ్ తో అంటది ఓకే అయితే మీకు ఇనే ఓపిక ఉందా అనేసి అని అంటది. వాళ్ళేమో స్టేజ్ ఈజ్ ఆల్ యువర్, ఖచ్చితంగా నువ్వు మొత్తం ఇప్పుడే చెప్పాలి అని చెప్తారు. లింగింగ్ తో ఇంకా చెప్తా ఉంటది అతను నా చిన్నప్పటి ఫ్రెండ్, మేము ఇద్దరం ఇలా స్కూల్లో అయితే ఫస్ట్ టైం అయితే కలిసినాము, అతను ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్సే వేసుకుంటాడు, కానీ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి కొన్ని డేస్ కి తీసుకెళ్లిపోయింది, అతను మళ్ళీ రాలేదని చెప్పేసి నేనే అతను కలవడానికి అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చినాను, అలా మళ్ళీ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ నేను కోపంగా ఉండే, కానీ మళ్ళీ తర్వాత అయితే మేము కలిసిపోయినాము, అలా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు అతను ఫారెన్ వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి ఆ రోజు లాస్ట్ లో కిస్ చేస్తూ
నన్ను ఎప్పటికీ మర్చిపోకు అని చెప్పేసి అయితే ఆ రోజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అని చెప్పి ఇంకా చాలా ఎమోషనల్ అయితే అయిపోతుంది లింగింగ్ తో. అది విని సీనియర్స్ చాలా బాధగా అలానే చూస్తూ ఉండిపోతారనమాట. ఇంకా ఈ సీనియర్ అంటది, అతను వెళ్ళిపోయిండు కదా ఇలా అయినా, నువ్వు ఇంకా అతని గురించి ఆలోచించకుండా ఇప్పుడు వచ్చిన నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను కూడా చాలా బాగున్నాడు, నువ్వు ఇంకా ఇతన్ని లవ్ చేసేసి నువ్వు చెప్పిన ఆ క్యాక్సీ కన్నా ఇతనే చాలా బెటర్, ఇతనికి చాలా మంచి జాబ్ కూడా ఉంది అని అంటే లింగింగ్ తో అయితే మీరు అనుకుంటున్నట్టు కాదు, అతను నా చిన్నప్పటి ఫ్రెండ్, అతని మీద నాకు ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తా ఉంటది. సీనియర్ ఏమో ఇంకా కోపం, సరే నీకు నచ్చింది చేసుకో, ఇంకా ఒకవేళ బై ఛాన్స్ క్యాక్సీ రాకపోయినా సరే అతని ఫోటో పెట్టుకొని నువ్వు మరీ పెళ్లి చేసుకో అని ఇంకా అరుస్తా ఉంటది. ఇంకా అలా ఆ టాపిక్ అయితే అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు లింగింగ్ తో మళ్ళీ క్యాక్సీకి అయితే మెసేజ్ చేస్తా, ఈ రోజు మా రూమ్ లో మన స్టోరీ అయితే చెప్పినాను, ఇలా సీనియర్ అయితే ఇలా చాలా కోపం అయితే వచ్చేసింది ఆమెకి, ఇదంతా విన్నాక అని చెప్తా ఉంటది. ఇంకా నెక్స్ట్ డే ఇంకొక సీనియర్ సీసీ ఫేర్వెల్ పార్టీ ఇస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళందరు కలిసి అయితే డిన్నర్ కి వెళ్తా ఉంటారు. అంతలోపు లింగింగ్ తోని ఒక అబ్బాయి అయితే పిలుస్తాడు. పిలిచి, నేను రోజు మిమ్మల్ని అయితే లైబ్రరీలో చూస్తా ఉన్నాను, రోజు మీతోటి మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు అని అనే లోపు లింగింగ్ తో నీ షూలేస్ పోయింది అది కట్టుకో అని చెప్తుంది. తను అయ్యో సారీ చూసుకోవాలని చెప్పేసి అని కట్టుకుంటా ఉంటాడు. అంతలోపు సీనియర్స్ వచ్చి లింగింగ్ టన్ తీసుకొని వెళ్తూ, నీకు నిజంగా మేము మాట్లాడడం కూడా నేర్పియాలి, పద పద అని చెప్పేసి అని తీసుకొని వెళ్తా ఉంటారు. అంతలోపు లింగింగ్ తోకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అది చూసి తనైతే ఇంకా వెంటనే అక్కడ సీనియర్స్ తోటి, నాకు అర్జెంట్ గా ఒక కాల్ మాట్లాడేది ఉంది, మీరు వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని జాయిన్ అవుతా అని చెప్తుంది. అలా ఇంకా సీనియర్స్ అయితే పంపించేస్తుంది. పంపించేసి లింగింగ్ తో అయితే ఇంకా ఎవరు లేని దగ్గరికి అయితే పక్కకైతే వస్తుంది. వచ్చి వెంటనే అక్కడ కూర్చొని ఆ వచ్చిన నెంబర్ కి అయితే కాల్ చేస్తుంది. అది ఎవరో కాదు, క్యాక్సీ వాళ్ళ మమ్మీ అయితే కాల్ ఆన్సర్ చేస్తుంది. క్యాక్సీ, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు లేడు, అతను ఇప్పుడు నాతో కూడా మాట్లాడట్లేడు, నువ్వు నీ లైఫ్ నీ టైం ఏం వేస్ట్ చేసుకోకు క్యాక్సీ కోసం అయితే, అతను ఇప్పుడు అప్పట్లా లేడు, తిరిగి కూడా రాడు అనేసి అయితే చెప్తారు. అది విని ఇంకా లింగింగ్ తో చాలా డల్ అయితే అయిపోతుంది. ఇంకా లింగింగ్ తో ఇక్కడ సీనియర్స్ తో అయితే పార్టీకి అయితే వచ్చేస్తుంది. అందరు కలిసి అయితే ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా సీనియర్ సీసీ వెళ్ళిపోతున్నందుకు అందరైతే చీర్స్ కొడతారు. ఇంకా ఇద్దరు సీనియర్స్ అయితే తాగి పడిపోతారు కూడా. సీసీ అంటే నాకు తెలిసి వీళ్ళు పడిపోతారని చెప్పి వీళ్ళకి ఇది అలవాటే అని చెప్తుంది. ఇంకా లింగింగ్ తోని ఒకసారి నీ ఫోన్ అని చెప్పేసి ఒక నెంబర్ కి అయితే కాల్ చేసి ఇప్పటి నుంచి నీకు ట్యూషన్ టీచర్ గా ఇదిగో ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా కదా, ఈమెనే, నేను రాను, తిను కూడా చాలా బాగా చెప్తుంది, నేను మీ మమ్మీతో మాట్లాడతా అని చెప్పేసి అయితే కాల్ అయితే పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత లింగింగ్ టైం అలానే చూస్తూ ఉండిపోతుంది. సీనియర్ అంటే, నేను ఇలానే వెళ్ళిపోతున్నా కదా, సో అందుకే నా జాబ్ ఇప్పుడు నీకు ఇప్పిస్తున్నాను, క్యాక్సీని వెతకడానికి నీకు డబ్బులు కావాలి కదా, నీ దగ్గర ఉన్నాయి సరిపోవు, ఇలా జాబ్ చేసి ఇంకా కొన్ని పక్కకు పెట్టుకొని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీసీ సీనియర్ వెళ్ళేటప్పుడు లింగింగ్ తో ఒక డైరీ అండ్ ఒక ర్యాబిట్ డాల్ అయితే పెట్టి వెళ్తుంది. ఇంకా లింగింగ్ తో ఎవ్రీడే వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఆ ర్యాబిట్ ని, ఈవినింగ్ చేసిన పనులన్నీ డైరీలో అయితే నోట్ చేసుకుంటా ఉంటది. ఇంకా అలా డేస్ అయితే పాస్ ఆన్ అవుతా ఉంటాయి. తను కూడా ఇంకా ఎవ్రీడే ట్యూషన్స్ అయితే అటెండ్ చేస్తూనే ఉంటది. లింగింగ్ తో ఎవ్రీడే వెళ్ళేటప్పుడు అయితే డాల్ ని చూసి వెళ్తుంది. ఇంకా ఇక్కడ ట్యూషన్ చెప్పడానికి అయితే వచ్చేస్తుంది. వచ్చేవరకు ఒక అతనేమో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు, ఇంకో అతనేమో చదువుకుంటా ఉంటాడు. లింగింగ్ తో ఇతనికి ట్యూషన్ చెప్తా ఉంటది. అతను చూసి నీకేమో డిస్టర్బెన్స్ అవుతుందా అని అంటది. అతను అంటాడు, అవును చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ నేను అతనికి ఎన్నిసార్లు చెప్పినా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమని అతను చేసుకోడు, అక్కడే చేసుకుంటా ఉంటాడు. మమ్మీ వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి కూడా మా అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటే ఎక్కువ ఇష్టం లేదు అనేసి అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో చెప్తుంది, నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటుండే, అతనికి కూడా ఒక సిబ్లింగ్ అయితే ఉంటుండే, అతను ఎప్పుడు వాళ్ళ బ్రదర్ తోటి ప్రతి విషయాన్ని కంపేర్ చేసుకుంటుండేవాడు. సో అతనికి ఒక రోజు నీకు ఏ కలర్ ఇష్టం అంటే కూడా అతను బ్లాక్ అని చెప్తుండే, ఎందుకంటే అది వాళ్ళ బ్రదర్ కి ఇష్టం అని చెప్పి, అతనికి ఫేవరెట్ కలర్ అంటూ కూడా ఏమీ లేదు, కానీ ఈ మధ్య రెడ్ నచ్చుతుంది అని చెప్పిండప్పుడు అతను ఇంకా పెద్దగా అయిన తర్వాత రియలైజ్ అయింది, అతనికి వాళ్ళ బ్రదర్ కి ఏం సంబంధం లేదు, నీకు ఏదైతే ఇష్టమో అది ఇంపార్టెంట్, బ్రదర్ ఏం ఫీల్ అవుతాడని కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ బాబు చెప్తాడు మీరు నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చినందుకు ఐఎమ్ జస్ట్ సో లక్కీ అని చెప్పేసి లింగింగ్ తో అయితే చెప్తాడు. అప్పుడు లింగింగ్ తో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను నీకు ట్యూషన్ చెప్తున్నందుకు ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ అని చెప్తుంది. సరే ఇంకా నీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసి అని చెప్తుంది ఆ బాబుతోటి. ఆ బాబు కూడా ఇంకా హోంవర్క్ చేస్తూ, నాకు ఇంకా మ్యూజిక్ ఎక్కువ వినపడ్డట్టు అయితే ఇంకా అనిపించట్లేదు అని చెప్పేసి అని చెప్తాడు లింగింగ్ తో తోటి. చెప్పి ఇంకా అతని వర్క్ అయితే అతను కంప్లీట్ చేసుకుంటా ఉంటాడు. లింగింగ్ తో మళ్ళీ రూమ్ కి వచ్చేసిన తర్వాత తన బుక్ లో క్యాక్సీ పార్టిసిపెంట్ ఐడి అయితే ఉంటుంది. ఐడి కార్డ్ లో క్యాక్సీ పిక్ ఉంటుంది కదా, అదే చూస్తూ ఉండిపోతుంది. ఇంక ఇక్కడ యూక్యో హాస్టల్లో ఫ్రెండ్స్ తోటి అయితే పుషప్స్ చేస్తూ ఉంటాడు. అంతలో యూనియన్ అయితే కాల్ చేసి అర్జెంట్ గా నువ్వు తొందరగా ఆన్లైన్ కి వచ్చేసి నీకు చూపియాలి అని చెప్తుంది. యూకేమో ఏంటి అంత అర్జెంట్ అంటే, నువ్వు తొందరగా రా అప్పుడు చెప్తా అనేసి అని అంటది. చూసేవరకు ఇక్కడ ఆన్లైన్ క్యాక్సీది ఒక పిక్చర్ అయితే ఎవరు ఆన్లైన్ లో పోస్ట్ చేస్తారు హాంకాంగ్ నుండి. ఇది నేను ర్యాండమ్ గా అనుకోకుండా ఆన్లైన్ లో చూసినాను. అది ఒక 9 years పాప అయితే పోస్ట్ చేసిందంట. నిజంగా ఇది క్యాక్సీయే కదా అని చెప్పేసి అని ముగ్గురు కలిసి అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయం లింగింగ్ తో అసలే చెప్పొద్దు అనేసి అని అనుకుంటా ఉంటారు. యూనియన్ కూడా యూక్యోకి కాల్ చేసి చెప్తుంది, నువ్వైతే అసలే చెప్పకు అని. యూక్యో ఏమో ఎందుకు చెప్పొద్దు అంటే యూనియన్ అంటది, ఇప్పుడు ఈ విషయం లింగింగ్ తో తెలిస్తే తను ఇప్పటికిప్పుడు వెంటనే
హాంకాంగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హాంకాంగ్ అంత దగ్గర కూడా కాదు, అది చాలా దూరం. అలా ఇంకొకదాన్ని పంపించడం అసలు సేఫే కాదు అని చెప్తుంది. యూకి అంటాడు అది ఏమంత దూరం కాదు అని చెప్తా ఉంటే క్యూనెన్ ఏమో నువ్వు పైలట్ కాబట్టి నీకు అలా ఈజీగా అనిపిస్తుంది కానీ అది అసలే కరెక్ట్ కాదని అయితే చెప్తుంది. ఇంకా ఇంతటితో 17th ఎపిసోడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.